హలో అండి. ఈ వీడియోలో ఏంటంటే ప్రతిరోజు గార్డెన్‌లో నేను రెగ్యులర్‌గా చేసే వర్క్ మాక్సిమం డైలీ చేస్తాను. ఎప్పుడైనా 1 ఆర్ 2 డేస్ స్కిప్ చేస్తానంతే. రెగ్యులర్‌గా చేసేదే. ఈ మొక్కకి ఇన్ని పూలొస్తాయని అసలు ఊహించలేదు నేను. ఒక స్టూడెంట్ ఇచ్చిన ప్లాంట్ ఏదో 4 పూలు అయిపోయిన తర్వాత ఎండిపోద్దనుకున్నాను. టమాటాలు చూసారా? కిచెన్ వేస్ట్‌ని ఇలా పాట్స్‌లో వేసినప్పుడు టమాటా సీడ్స్ ఉండి వచ్చిన ప్లాంట్స్ ఇవి. ఎవ్రీడే ఒక 4, 5 టమాటాస్ అయినా కోస్తున్నాను అలా రోజు. అయితే నా రొటీన్ ఏంటంటే ప్రతిరోజు కిచెన్ వేస్ట్ ప్లాంట్స్‌కి నేను ఎలా రెడీ చేస్తున్నానన్నది. మా ఇంట్లో తరచుగా ఉండేవేంటంటే బనానా పీల్స్, నెక్స్ట్ ఎగ్ షెల్స్, ఆనియన్ పీల్స్. ఈ 3 రెగ్యులర్‌గా ఉంటాయి ఇంట్లో. సో, వీటిని నేను సెపరేట్ చేసుకొని కొన్నింటినేమో ఎండబెట్టుకొని, కొన్నింటిని చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని అలా వీలుని బట్టి. వీటితో పాటుగా కొంచెం టీ పౌడర్. మేము ఆఫ్టర్‌నూన్ అంటే ఈవినింగ్ పెట్టుకుంటాం టీ. సో, ఆ టీ పౌడర్. ఇదేంటంటే ఈ పాట్‌లో నేను రోజ్ ప్లాంట్స్ వేద్దాం అనుకుంటున్నాను. సో, అలా రెడీ చేసుకుంటున్నాననమాట ఒక్కొక్క లేయర్. అయితే ప్రాసెస్‌లో ఏంటంటే అన్ని మొక్కలు ఒకే రోజు చూడడానికి అవ్వదు కదా! ఒక్కొక్క రోజు ఒక్కొక్క 4, 5 ప్లాంట్స్‌ని అలా దానిలో ఉన్న కలుపు తీయడం. వాటి మట్టిని కొంచెం పైకి కిందకి అలా పెళ్ళగించి ఏవైనా చేయడం అలా చేస్తాను. ఆ ప్రాసెస్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈ కనకాంబరం మొక్కలు ఎండిపోతున్నాయి. ఎందుకలా ఎండిపోతున్నాయని నేను దాన్ని చూసినప్పుడు, సరే పెద్ద పాట్‌లోకి పెడదాము. ఈ చిన్న దాంట్లో సరిపోవట్లేదేమో అనుకున్నాను. అంటే మనం నర్సరీలో కొన్నప్పుడున్న చిన్న చిన్న కుండీలు. బ్యాగ్స్ కాదు కుండీలే. సాధారణంగా ఏమనుకుంటాం మనం కుండీల్లో ఉంటే అలా ఉంచేయచ్చు పర్వాలేదు ఆ ప్లాంట్‌కి సరిపోతుందని. ఇంతకుముందు నా ఓల్డ్ వీడియోస్‌లో కూడా చూపించాను ఇది మందార మొక్కలకిలా. ఇవి మాక్సిమం పూణే నుంచి తెచ్చిన ప్లాంట్స్‌కుంటాయండి ఇలా. వాళ్ళేంటంటే సాయిల్‌లో ఈ నెట్స్‌ని పెట్టి వాటిలో ఈ ప్లాంట్స్ స్టెమ్స్‌నో లేకపోతే ఒక సీడ్‌నో వేస్తారనుకుంటా. మొక్కొచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని పైకి తీసేసి ఆ కుండీలో పెట్టి మనకి సేల్ చేస్తున్నారనుకుంటా. సో, దీనివల్ల ఏంటంటే కొన్ని రోజులు మొక్క చాలా బావుంటది. తర్వాత చనిపోతది. చనిపోవడానికి రీజన్ ఏంటంటే దాని మదర్ రూటు కిందకి ఎక్స్‌టెన్షన్ అవ్వడానికి అవ్వదు. అంటే నేను అబ్జర్వ్ చేసి నాకెంత కష్టమైందో చూడండి అది తీయడం. అది చిన్న ప్లాంట్ కనకాంబరం మొక్కది. అదేంటంటే పైన కొంచెం వెడల్పుగా అంటే ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది గదా! ఆ షేప్‌లో ఉందది. సో, కింద సన్నగా ఉండడం వల్ల ఏంటంటే ఆ రూట్ దాని పక్కనున్న రూట్స్ అయితే వస్తాయి. మదర్ రూట్ కొంచెం బాగా ఎక్స్‌టెన్షన్ అవ్వడానికి అవ్వదు. అది సర్వైవ్ అవ్వలేదు. చాలా కష్టమైందండి ఇదంతా. నేను కంప్లీట్‌గా వీడియోలో చూపించలేదు గానీ చాలా కష్టమైంది అదంతా లాగడం, చేయడం అలా అన్నప్పుడు మళ్ళీ వేర్లు పోతాయి గదా! అలా అన్నమాట. ఇవి కడియం నుంచి తెచ్చుకునే ప్లాంట్స్‌కైతే అస్సలెప్పుడు నేనిలా చూడలేదు. పూణే నుంచి వచ్చిన ప్లాంట్స్. పూణే అని ఎందుకు అంతలా చెప్తున్నానంటే నేను కాల్ చేసి అడిగాను అతన్ని. ప్లాంట్స్ ఎక్కడి నుంచి తెచ్చారండి అంటే పూణే నుంచండి అని అన్నారన్నమాట. ఇంకా రిమైనింగ్ ప్లాంట్స్ అవన్నీ నేనేం చేశానంటే ఒకసారి దీన్ని ఇలా చూసాను గదా! సో, చిన్న చిన్న పాట్స్‌లో నేను పెట్టిన ఈ లిల్లీ సీడ్స్, లిల్లీ దుంపలు అవన్నీ కొంచెం పెరిగాయి. సో, వాటన్నింటిని ఏం చేశానంటే నేను తీసేసి ఇంక పెద్ద టబ్‌లో పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒకే దాంట్లో ఒక 2, 3 మొక్కలను పెట్టడం వల్ల వాటరింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగానే ఉంటది. నెక్స్ట్ వాటర్ కూడా వేస్ట్ అవ్వదని. ఇది ఎందుకో తెలీదు కుండీ పగిలిపోయిందిది. హ్మ్. బ్రహ్మకమలం ప్లాంట్. సో, దీన్ని గూడా రిపోర్టింగ్ చేసుకున్నాను. ఏంటో అలా పిచ్చిగా పెరిగిపోతుందిది. ఈ రిపోర్టింగ్ చేసినప్పుడు ఏంటంటే, కొంచెం శాండ్ ఎక్కువ తీసుకున్నాననమాట. ఇవేంటంటే, మొక్కలు పెట్టుకోవడానికి నా దగ్గర ఓన్లీ 2 బిన్సే ఉన్నాయి. ఇవి కిచెన్ వేస్ట్‌ని తీసుకునేవి. ఇంకెన్నెన్ని పెడతాను చెప్పండి బిన్నులు. సో, అందుకనేంటంటే, నేను డైరెక్ట్‌గా గ్రో బ్యాగ్స్‌లోనే లేయర్ బై లేయర్ వేసుకుంటే, మనం మొక్కలు పెట్టుకునేటప్పటికి అవి రెడీ అయిపోతాయి గదా! సో, అలా లేయర్ బై లేయర్ ఎలా వేస్తానంటే నేను
ఇలా పొడిగా ఉన్నదే ఏస్తాను. తడిగా ఉన్నది వేయను. అంటే మట్టిలో అదే మన గ్రో బ్యాగ్స్‌లో నేను పెట్టుకుంటున్నాను గదా! దానికేంటంటే కొంచెం డ్రై అయిన తర్వాతే వేస్తాను. ఈవెన్ వెజిటబుల్ పీల్స్ కూడా అంతే. తడిగా ఉన్నవి వేయను. ఇంకా బాగా ఎక్కువైపోతే ఇంకా ఇలా మొక్కల మొదల్లో వేయడమే. గ్రో బ్యాగ్స్‌లో అలా వేయడం వల్ల ఏంటంటే, మనం ప్లాంట్స్ పెంచుకునే టైంకి ఆ మట్టి రెడీ అయిపోద్ది. సో, డైరెక్ట్‌గా మనం అందులోనే పెట్టుకోవచ్చు ప్లాంట్స్. సో, అలా అన్నమాట. ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి మనకి వెజిటబుల్ పీల్స్, బనానా పీల్స్, తర్వాత టీ పౌడరు ఇవన్నీ చాలా చక్కగా మనం ఎండబెట్టుకొని అన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఎండిన తర్వాత మిక్సీలో ఏస్తే కొంచెం పౌడర్‌లా అయిపోద్ది. సో, అలా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సో, ఇలా రెగ్యులర్‌గా కొంచెం కొంచెం ఒక్కొక్క పని అలా చేస్తూ ఉంటాను. మరి మొక్కలు పెంచితే సరిపోదు గదా! దాన్ని సంరక్షణ కూడా చూడాలి కదా మనం. ఇదొక బిన్ను. దీనికేంటంటే హోల్స్ పెట్టలేదు. కొంచెం ఇలా ఎండనిచ్చిన తర్వాత అప్పుడు దీనిపైన మూత పెడతాను నేను. సో, అందుకని దీని నుంచి ఎలాంటి లిక్విడ్ కిందకి రాదు. ఈ బిన్నులో అయితే లిక్విడ్ ఒస్తది కిందకి. దీనిలో ఇది చూసారా ఇలా ఎండబెట్టుకుంటానన్నీ. ఇలా ఎండబెట్టినవి మాత్రం గ్రో బ్యాగ్స్‌లో ఒక్కొక్క లేయర్ కింద వేసుకుంటూ, ఆ లేయర్ పైన ఇవి. ఆ తర్వాత ఒక 3, 4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మట్టేసుకొని, మళ్ళీ ఇంకో 3, 4 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అలా అన్నమాట. అదే ప్రాసెస్. సో, ఆ ప్రాసెస్‌లోనే నాకలా మట్టి రెడీ అవ్వడం. ఇది ఒక 2 డేస్ తర్వాత ఇలా మట్టి వేసుకున్నాను దీనిపైన. ఇలా ఎందుకు కదపడం అనంటే, పురుగులు రాకుండా ఉంటాయని. అలానే గార్డెన్‌లో ఎండిపోయిన ఆకులు, కలుపు మొక్కలు, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ గూడా నేను అలానే బస్తాల్లో అవి పెట్టి ఉంచుతానవి. ఎండకి బాగా ఎండిపోయిన తర్వాత కొంచెం ఏదన్నా స్ట్రాంగ్‌గా ఉన్న ఒక కర్రతో దానిపైన ఇలా ఇలా కొడితే పౌడర్‌లా అయిపోతది. మరి ఫైన్ పౌడర్ అయిపోదు గానీ పౌడర్‌లా అవుతది. ఇది బిన్ కింద నుంచి వచ్చిన జ్యూస్. అదే మన కిచెన్ వేస్ట్ పెడతాం గదా! ఆ బిన్ కింద నుంచి వచ్చింది. ఈ లిక్విడ్‌లో మనం వాటర్ మిక్స్ చేసుకొని అది గూడా ప్లాంట్స్‌కి ఇచ్చేయడమే. సో, నేనిలా డైలీ నాకున్న టైంలో కొంచెం కొంచెం అలా వర్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే, కిచెన్ వేస్టేజ్‌నే ప్లాంట్స్‌కి యూజ్ చేయడం. అంటే అన్నీ ఆర్గానిక్‌గానే చేయడం. అలా అనమాట. చూసారా ఇలా న్యూస్ పేపర్ ఏసుకున్నాను. దాని పైనేంటంటే మట్టి, ఆ తర్వాత మన గార్డెను క్లీన్ చేసినప్పుడు వచ్చే మట్టి అంతా. దీంట్లో ఏమైనా ప్లాస్టిక్ కవర్లు గాని అలాంటివేమైనా ఉంటే తీసేయడమే మంచిది. దాంతో పాటు ఉంచకూడదసలు. ఎందుకంటే అదేమీ మనకి కంపోస్ట్ అవ్వదు. సో, అలా నేను నా గార్డెన్‌కి కావాల్సిన అంతా కూడా రెడీ చేసుకోవడం. మన కిచెన్‌లో నుంచి వచ్చిన దేన్ని వేస్ట్ చేయకుండా. సో, ఇంకొక వీడియోలో లిక్విడ్స్ నా ప్లాంట్స్‌కి ఇచ్చే లిక్విడ్స్‌ని, ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌ని ఎలా చేస్తాననేది ఇంకొక వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అయితే ఇలా నా గార్డెన్ రొటీన్ చూపించాలనుకున్నాను. సో, అందుకని ఇవన్నీ గూడా నేను అలా రెడీ చేసి పెట్టుకున్న వాటిలోనే ప్లాంట్స్ పెట్టడం మాట. మాక్సిమం అలానే చేస్తున్నాను. తర్వాత వైజయంతిమాల ప్లాంట్ అనేది ఉంది కదా! ఇది ముందున్నవన్నీ కొమ్మలు, ఆకులన్నీ ఎండిపోతూ మళ్ళీ కింద నుంచి కొత్తగా వచ్చిన గ్రీనరీ చూడండి. నేను ఎండిపోయిన ప్లాంట్ అనుకున్నాను. కానీ కింద నుంచి చాలా ఫాస్ట్‌గా 4, 5 డేస్‌లోనే ఇవన్నీ వచ్చేసాయి కింద నుండి. సో, మళ్ళీ ప్లాంట్ రెడీ మాట. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కొంచెం ఓపికగా అంటే పోస్ట్‌పోన్‌మెంట్ లేకుండా కొంచెం ఓపికగా ఇలా ఎండిపోయిన ఆకులు ఇటువంటివన్నీ మనం ఈ గ్రో బ్యాగ్స్‌లో పెట్టుకుంటే అదే మనకి కంపోస్ట్‌గా యూజ్ అవుతది. అదే మళ్ళీ తిరిగి మన ప్లాంట్స్‌కి ఇవ్వచ్చు. ఎందుకనంటే ఇవి నేల మీద మొక్కలు కాదు కాబట్టి కుండీల్లో కాబట్టి వీటికి ఫుడ్ గూడా కొంచెం మార్చి మార్చి ఇస్తూ ఉంటే ప్లాంట్స్ ఫ్లవరింగ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏమైనా మనకి చక్కగా ఇస్తాయన్నమాట. సో, ఇదండి. ఇదిగో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ నేను గ్రో బ్యాగ్‌లో వేసుకుంటా. 4, 5 డేస్ గ్యాప్ ఇచ్చి
దానిపైన కొంచెం మట్టి చల్లుకుంటాం. ఇంకో 4, 5 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అలా. సో, నాకు ఒక 4, 5 అనేది మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి, ఒక గ్రో బ్యాగ్‌లో ఈరోజేస్తే ఇంకో గ్రో బ్యాగ్‌లో నెక్స్ట్ డే అలా. సో, మనం ఈ సైకిల్‌ని అలా ఫాలో అయితే మనం గార్డెనింగ్ చాలా చక్కగా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మన గార్డెన్ కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చు.